భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ హాస్పిటల్ వారి ఉచిత ఆరోగ్య శిబిరం, 1000 మంది ప్రజలకు ఉచిత మందులు, రక్త పరీక్షలు నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక ఘాట్ వద్ద జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్. ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేతారెడ్డి. కాకినాడ జిల్లా జగ్గంపేట మహిళా ఆత్మరక్షణ శిక్షణ తరగతులు, ఝాన్సీరాణి చెల్లెలం కామందుల పాలిట కలికాలం. మంచిర్యాల జిల్లా మందమరి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలో ఈ నెల 16వ తేదీన ఒకే రోజు గణేష్ నిమజ్జనం ఊరేగింపు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఊరేగింపు ఒకే రోజు వస్తుండటంతో వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆదేశాలతో ఏసీపీ నందిరామ్ నాయక్ ఆధ్వర్యంలో వరంగల్ సబ్ డివిజనల్ పరిధిలోని ముస్లిం మత పెద్దలు అందరితో ఎల్బీ నగర్లోని క్రిస్టల్ గార్డెన్లో పిఎస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఫుర్ఖాన్, ఎన్టీఆర్ గంజ్, మట్టెవాడ సిఐలు మల్లయ్య, ముస్లిం మత పెద్దలు అహ్మద్, అయూబ్, తన్వీర్, ఎంఎస్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ఒకే రోజు 2 మతాల పండుగలు వస్తుండటంతో 2 వర్గాల మధ్య ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముస్లిం మత పెద్దలని తమ పండుగ ఊరేగింపుని వాయిదా వేసుకోవాలని కోరగా దానికి ముస్లిం మత పెద్దలు అందరూ చర్చించుకొని ఒక పండుగను ఊరేగింపుని ఈ నెల 16వ తారీఖున జరుపుకోవడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ మీలాద్ ఉన్ నబీ ఉన్నందున అందరూ ఐకమత్యంగా ఉండే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరంగల్ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలని, వినాయక నిమజ్జనానికి అందరూ సహకారం అవసరమని, మిలాద్ ఉన్ నబీ పోలీసుల సహకారం ఉంటుందని ఏసీపీ నందిరామ్ తెలిపారు. एक बेहतरीन शहरी होने के नाते और बिलखुसूस मुसलमानों को विनायक के प्रोग्राम जब भी अपना मिलादुल नबी हो तो, रमजान हो तो, बकरीद हो तो कुछ मिल के आते रहते, इधर जो भी मिल के आते रहते हैं। जब पीस मीटिंग लगा के जो भी है वरंगल के पुलिस बेहतरीन जो भी काम करते हैं, कभी भी बेहतरीन मुसलमानों की बुला के मीटिंग लगा के अच्छा आज वरंगल में जो भी गड़बड़ नहीं सका, आराम से रहना बोल के सब दो इधर हिंदू भाई को इधर मुसलमान भाई को बुला के हर ईद को बुला के होगा पीस मीटिंग लगा के उनके ख्यालात बोल के जो भी अच्छा मेंटेन कर रहे हैं। आज तक अल्हम्दुलिल्लाह वरंगल सिटी में ना हिंदू भाई मुसलमान भाई सब मिल हाल के आज जो भी है अमन सुकून से वो से ईद हो तो उनके विनायक निमंत्रण होते कुछ भी काम लेके चल रहे, उनको हम सपोर्ट कर रहे हैं, हम उनको उन्होंने सपोर्ट कर रहे हैं। आज तक अल्हम्दुलिल्लाह उससे गड़बड़ कुछ भी नहीं है। आज अल्हम्दुलिल्लाह अल्लाह ताला से दुआ कर रहा हूँ मैं ऐसा कभी भी नहीं आना बोल के आज आप जो मीटिंग लगा है पीस मीटिंग सब మట్టివాడ సిఐ గారు, గోపి గారు, అలాగే వేదిక రంగించిన పెద్దలు, మైనార్టీ నాయకులు, మరి మిగతా మైనార్టీ నాయకులకు, సోదరులకు మీ అందరికి హృదయపూర్వక తన్వీర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाह त्योहार के मौके पर खुशियों को बांटने के लिए उनसे भी गुजारिश की जाए। एक और दूसरा तो मुसलमानों ने बताया कि कितनी खूबसूरती के साथ अपने इन पर जाहिर बात है एक बेहतरीन शहरी होने के नाते और बिलखुसूस मुसलमानों को बड़ा और छोटा हो जाना ये कहां से आया। పండుగ ఉన్నది. అదే రోజు
ముస్లిం సోదరులు సెలబ్రేట్ చేస్తున్నటువంటి మిలాద్ నబీ ఫెస్టివల్ కూడా సేమ్ అదే రోజు రావడంతో ఈ రెండు పండుగల యొక్క ప్రధానమైనటువంటి లక్షణము ప్రొసెషన్ తీసేటువంటి పండుగలు కాబట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ముస్లిం సోదరులకు మరి 16వ తారీఖు బదులు 19వ తారీఖున మిలాద్ నబీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ మీటింగ్ పెట్టాము. మా ముస్లిం సోదరులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా మాకు హామీ ఇచ్చారు. 19వ తారీఖున మరి మిలాద్ నబీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు. సో 16వ తారీఖున గణేష్ నిమజ్జనం అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. గణేష్ నిమజ్జనం 16వ తారీఖు అయిపోయిన తర్వాత 19వ తారీఖు సేమ్ అదేవిధంగా మేము మంచి బందోబస్తుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మిలాద్ నబీ పండుగ జరుపుకునే విధంగా మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాటిని సహకరిస్తాం. వరంగల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరంను దామెద గ్రామంలో నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో డాక్టర్ ఏ రాధారెడ్డి జనరల్ సర్జన్, డాక్టర్ ఏ నరసింహారెడ్డి, డాక్టర్ ఎస్ శ్రీకాంత్ జనరల్ వైద్యులు మరియు డాక్టర్ బి యాకూబ్ అర్ధో వైద్యులు పాల్గొని 1000 మంది ప్రజలకు ఉచిత మందులు, రక్త పరీక్షలు చేశారు. దామెర సర్పంచ్ గ్రామ ప్రజలు వరంగల్ హాస్పిటల్ యాజమాన్యంకు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సత్య లయన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్, టేరా డేరా స్వచ్ఛంద సంస్థ, జనహిత సేవ ట్రస్ట్, సుశ్రుత ఫౌండేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముల్కనూర్ గార్ల మండలం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 650 మందికి పైగా రోగులు తమ సమస్యలను జనరల్ ఫిజిషియన్, ఎంఎస్ సర్జికల్, పీడియాట్రిక్, డెంటల్, కంటి చర్మ, ఆర్థోపెటిక్, ఆయుష్, మహిళలు, పిల్లల సమస్యలను చూపించుకోవాలన్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. మన మైబాద్కు ఖమ్మం పోయి వైద్యం సేవలు అందించుకోవాలంటే వాటిని సర్వీసెస్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చుతో కూడుకున్న పని కాకుండా వారే ఆ డాక్టర్లే మన దగ్గరకు వచ్చి మనకు సేవలు అందిస్తున్నందుకు అత్యుత్తమ ఆదాయం సాధించడంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఈ జోన్లో సికింద్రాబాద్ తర్వాత విజయవాడ స్టేషన్ నానబ్ అర్బన్ గ్రూప్ 1 ఎన్ఎస్జీ కేటగిరీ సాధించి సత్తా చాటింది. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్లో చేరింది. విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జీ 1 హోదా రావడం గర్వకారణమన్న విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్.
Vijayawada Railway Division is having world-class facilities, and the IGBC has Indian Green Building Council has given him the platinum rating. We are striving very hard to provide facilities. Newly trained coach restaurants have been provided. We had made it Divyangjan friendly. Even the Andhra Pradesh state government has given the best tourist friendly station award to Vijayawada railway station. Vijayawada railway station is a hub of activity with around 250 passenger trains and around 80 goods trains running across Vijayawada railway station. Vijayawada junction is one of the biggest junction and the busiest junction in the country, and it is a gateway for connection of south with the western part of the country, with the northern part of the country, and with the eastern part of the country. By virtue of that, the geographical position and the operations involved, Vijayawada junction is growing in leaps and bounds, and it has now attained a revenue of more than 500 crores. In future, there are plans for redeveloping Vijayawada railway station. The plans are being handled by the RLDA, and this will further enhance the facilities of Vijayawada railway station and make it into a truly world-class station. హైదరాబాద్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ విజయనగర్ కాలనీ బృందావన్ అపార్ట్మెంట్ గణనాథునికి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు 8వ రోజు అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని గణనాథుని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు భక్తులకు ఏ విధమైన అవకాశాలు ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. విజయనగర కాలనీ బృందావన్ ఎలిగెన్స్ అపార్ట్మెంట్ దగ్గర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. దగ్గర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. దయచేసి అందరూ వచ్చి భగవంతుని ప్రసాదం స్వీకరించగలరు. ఓం శ్రీ గణేశాయ నమః. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం గురించి చెప్పవలసి ఉంటుంది. గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల గణేష్ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఉభయ రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ని సందర్శించుకోవడం జరిగింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూ లైన్లో భక్తులు ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం జరుగుతుంది. 8వ రోజు శనివారం కావడంతో సుమారు 1,00,000 మంది భక్తులు గణేష్ని దర్శించుకోవడం జరిగింది. ఆదివారం ఆఖరి రోజు కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగానే ఉండవచ్చు.
మందమరి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీసీ ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ వై రావు మరియు ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు అయినప్పటికీ గెలిచిన ఏఐటియుసి యూనియన్కి గుర్తింపు పత్రం ఇవ్వకుండా యాజమాన్యం కావాలకొని కాలయాపన చేసి తర్వాత ఇప్పుడు ఏఐటిసికి యూనియన్కి సెప్టెంబర్ 9వ తేదీన గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన సందర్భంగా ఇప్పటి నుండి అన్ని స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత మొన్న 9వ తారీఖు రోజు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. 9 నెలలు గడిచిన తర్వాత మరి ఇప్పటికే సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి. వెంటనే విజయం స్థాయిలలో స్ట్రక్చర్ సమావేశాలు, కార్పొరేట్ సమావేశాలు జరపడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి యాజమాన్యం ఏదైతే ఈ గుర్తింపు సంఘం ఏఐటిసి వస్తే అధికార పక్షానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ఎప్పుడు సింగరేణి కార్మికుల సమస్యలు డిమాండ్లపైనే పోరాడతారని చెప్పేసి మరి ఇంతకాలం సాచివేతతోని గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా యాజమాన్యం గతంలో ఈ సింగరేణిని కాపాడింది, బిఐఎఫ్ఆర్ పోయినప్పుడు కార్మికులను చైతన్యవంతులను చేసి పని చేయించి మరి లాభాల్లోకి తెచ్చి కాపాడింది ఏఐటిసి అనేది ఈ యాజమాన్యం గుర్తుంచుకోవాలి. మరి ఏఐటిసి వల్లనే ఈరోజు సింగరేణిలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, రక్షించబడ్డది. కాబట్టి అది మర్చిపోయి ఈ ఏఐటిసి వస్తే ఎంతకాలం సమస్యలని, డిమాండ్లని, హక్కులని పోరాడతారని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తుందో యాజమాన్యం, ఆ హక్కులు ఇవ్వడం ద్వారానే కార్మికులు ప్రశాంతంగా పనిచేస్తారు. హక్కులు ఎగవేసినన్ని రోజులు కార్మికులు ఈ రకంగానే ఉంటారు. కాబట్టి లేదంటే రానున్న రోజులలో పోరాటాలకు తెగుపడతారు. కాబట్టి యాజమాన్యం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మేము చాలా వరకు మేనిఫెస్టోలో ఇచ్చినాం. మరి ఆ మేనిఫెస్టో ప్రకారం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ హక్కులన్నీ తీర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాజమాన్యం వెంటనే లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించాలి. అదే రకంగా ఏవైతే సొంతింటి పథకం ఉందో అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించాలి. ఏదైతే అధికారులకు చెల్లిస్తూ కోల్ ఇండియాలో కూడా చెల్లిస్తున్నారు కానీ ఇక్కడ అమలు చేయలేదు. అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు లేక ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. కాంట్రాక్టర్ల ఏవైతే లంచగొండితనం ఉందో ప్రతి పనికి ఇంత తీసుకుంటారో దానివల్ల అభద్రతకు గురై కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం నోచుకోకుండా ఈరోజు సింగరేణిలో వివక్షకు గురవుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపై ఏఐటిసిగా మొదటి స్ట్రక్చర్ సమావేశంలోనే పరిష్కరిస్తామని చెప్పేసి కార్మికులు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున సింగరేణిలో కార్మిక సమస్యలు మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్లలో ఏఐటిసి గెలిచినా కూడా 7 నెలల నుంచి గెలిచినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా కార్మిక సమస్యలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. మొన్న లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మంత్ జేసీసీ మీటింగ్, స్ట్రక్చర్ మీటింగ్ సమావేశాలు ఉంటాయి. దాంట్లో కార్మిక సమస్యల మీద ఏఐటిసి గలమెత్తుంది. అక్కడ తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. కార్మికులకి సొంత ఇంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ మీటింగ్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు వచ్చినటువంటి లాభాల్లో 35% ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సొంత ఇంటి పథకము, లాభాల్లో వాటా, లాభాల బోనస్ కూడా ఈసారి ₹1,00,000 అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా మెరుగైనటువంటి లాభాల బోనస్ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్మికుల సమస్యలు అనేక పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆపడం అనేది జరిగింది. డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి 2 years ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలి. అదేవిధంగా C to B 3 years ఇవ్వాలి, B to A 3 years ఇవ్వాలి,
ఏ టు స్పెషల్ ఏ కూడా 3 ఇయర్స్కి ఇచ్చే సిస్టమ్ అనేది ఉన్నది. కానీ సింగరేణిలో గత 10 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్స్ అన్ని పోయినాయి, మీటింగ్స్ పోయినాయి, గ్రేడ్లు పోయినాయి, ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ పోయింది. కాబట్టి టోటల్గా సింగరేణిలో ఉన్నటువంటి 19 ఓపెన్ కాస్టల్లో ఈపీ ఆపరేటర్లను ఐక్యం చేస్తా ఉన్నాం. ఈ సింగరేణి యాజమాన్యానికి రేపు జరిగేటటువంటి మీటింగ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆపరేటర్లకి రావాల్సినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆగిపోయినాయి. వాళ్ళకి టైం బౌండెడ్గా గ్రేడ్స్ ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ పెడతా ఉన్నాం. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రానుంది. విశేష అధికారులు రాబోతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. Shortly, there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో, లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో, లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో, ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో, ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్. అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్, దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్. ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. So that's how the general ఇది ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో రూపొందించిన గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాలపై సమావేశంలో చర్చించారు. అందులో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని, అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఈ కమిటీలో సభ్యులుగా నియమించి ఇందుకోసం జీవో విడుదల చేయాలని సూచించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణిలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఈ నెల 20వ తేదీ నుండి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలలో, కళాశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులలో పాఠశాలలో చదవాలని అనుకునే వారికి 100% అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.